మార్నింగ్ బ్రేక్‌ఫాస్ట్ అయినా, లేదంటే ఈవినింగ్ స్నాక్స్‌కైనా ఎలా అయినా సరే చాలా అంటే చాలా టేస్టీగా ఉంటాయి. వన్స్ ఒక్కసారి చేసి పెట్టారు అంటే చాలు పిల్లలు మళ్ళీ మళ్ళీ అడుగుతారు. పిల్లలనే కాదు పెద్దలు కూడా చాలా ఇష్టంగా తింటారు. చాలా సింపుల్. జస్ట్ 10 మినిట్స్‌లో ఈజీగా రెడీ చేసుకోవచ్చనమాట. డీప్ ఫ్రై కూడా అవసరం లేదు. హెల్తీగా తినాలి, టేస్టీగా ఉండాలి అంటే ఈ రెసిపీ ఖచ్చితంగా ట్రై చేయాల్సిందే. ఒక్కసారి టేస్ట్ చేశారంటే మళ్ళీ మళ్ళీ అడుగుతారు పిల్లలు. నాది గ్యారంటీ. అన్నీ ఇంట్లో ఉన్న వాటితోటే చాలా సింపుల్‌గా చేసుకోవాలి. జస్ట్ దీనికి మిల్ మేకర్ ఉంటే సరిపోయిద్దనమాట. సో, ఇంకెందుకు లేటు రెసిపీలోకెళ్ళిపోదామా? ఫస్ట్ ఆఫ్ ఆల్ ఒక ప్లేట్ తీసుకోండి. ఇందులోకి కప్పున్నర గోధుమ పిండనమాట. ఇక్కడ మీకు నచ్చితే మైదా కూడా తీసుకోవచ్చు. బట్ మైదా ఏంటంటే అన్‌హెల్తీ కాబట్టి నేనిక్కడ గోధుమ పిండి తీసుకుంటున్నాను. కప్పున్నర గోధుమ పిండయితే ఈజీగా నలుగురు, ఐదుగురు తినొచ్చనమాట ఈ స్నాక్స్. ఇప్పుడు ఈ చపాతీ పిండిలోకి 1 స్పూను సాల్టు, 1 స్పూన్ ఆయిల్ వేసుకొని కొంచెం కొంచెంగా వాటర్ పోసుకుంటూ చపాతీ పిండిలాగా కలుపుకోవాలనమాట. చపాతీ పిండి కూడా అలా ఇలా కాదు. జస్ట్ మనం ఫింగర్స్ మధ్యలో ఇలా గట్టిగా ప్రెస్ చేస్తే ఫింగర్స్ మధ్యలో నుంచి కూడా పిండొచ్చిద్ది. అలా పిండొచ్చింది అంటే ఎక్కువ సేపు నానబెట్టను కూడా అవసరం లేదు. జస్ట్ అలా గట్టిగా ప్రెస్ చేస్తూ ఒక 5 మినిట్స్ పిండి కలిపామంటే చాలా అంటే చాలా స్మూత్‌గా వచ్చేసిద్ది. ఒకసారి ఈ ప్రాసెస్‌లో ట్రై చేయండి చపాతీ. ఫాస్ట్‌గా రెడీ అయిపోవాలి, త్వరగా తినాలి అనుకుంటే మాత్రం ఈ ప్రాసెస్‌లో ఒకసారి చపాతీ చేయండి. ఇప్పుడు ఒక గిన్నెలో వాటర్ తీసుకొని ఒక కప్పు మిల్ మేకర్ ఏసుకోండి. ఒక కప్పు మిల్ మేకర్ అయితే సరిపోతాయి. ఇవి చూడడానికి ఏంటంటే కొంచెంగా అనిపిస్తున్నా ఇవి బాగా కుక్ అయ్యేసరికి కొంచెం హెవీగానే అవుతాయన్నమాట. సో, ఇప్పుడు వాటర్‌లో 1 స్పూన్ సాల్ట్ వేసుకొని 2 మినిట్స్ మంచిగా కుక్ చేసుకోండి సరిపోయిద్ది. జస్ట్ 2 మినిట్స్ కల్లా ఇవి బాగా కుక్ అవుతాయన్నమాట. మిల్ మేకర్‌కి ఎక్కువ టైం ఏం పట్టదు. జస్ట్ 2 మినిట్స్ కల్లా కుక్ అయిపోతాయి. చూడండి ఇలా ఒత్తగానే ఇలా సాఫ్ట్‌గా అయ్యాయి అంటే అది కుక్ అయినట్టు. సో, ఇప్పుడు వాటర్‌నన్నీ వంపేసుకోండి చేత్తోటి. నెక్స్ట్ వాటర్ అంతా ఇలా రిమూవ్ చేసుకున్న తర్వాత ఇప్పుడు ఫింగర్ తోటి ఇలా మంచిగా మెత్తగా స్మాష్ చేసుకోండి. మాకు చేత్తో కుదరట్లేదు అనుకుంటే మిక్సీ పట్టుకోవచ్చనమాట. బట్ మిక్సీ పట్టుకోవడం కన్నా ఇలా చేత్తో హ్యాండ్‌తోనే స్మాష్ చేసుకుంటే సరిపోద్ది. జస్ట్ 5 మినిట్స్ కల్లా ఇలా మంచిగా రెడీ అయిపోయిద్దనమాట. ఒక కీమా లాగా అనమాట. మాకంత ఓపిక లేదు అనుకుంటే మిక్సీ పట్టుకోండి హ్యాపీగా. ఇప్పుడు ఈ స్మాష్ చేసుకున్న మిల్ మేకర్‌ని పక్కన పెట్టేసుకోండి. ఈలోపు ఒక కడాయి తీసుకొని అందులో 1 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకొని కొంచెం జీలకర్ర వేసుకోండి. జస్ట్ అది స్మెల్ కోసం అనమాట అంతే. నెక్స్ట్ ఒక ఉల్లిగడ్డ చిన్న చిన్న పీసెస్‌గా కట్ చేసుకొని వేసుకోండి. ఇది జస్ట్ కలర్ చేంజ్ అయితే సరిపోద్దనమాట. ఇప్పుడు 1 స్పూన్ గ్రీన్ చిల్లీ సన్నగా తరుక్కొని వేసుకోండి. ఇది ఆప్షనల్ అనమాట. ఇష్టముంటే ఏసుకోవచ్చు, లేకపోతే లేదు. దాని ప్లేస్‌లో కారం వేసుకోవచ్చు. చిల్లీ ఫ్రై అయిన తర్వాత మిల్ మేకర్ స్మాష్ చేసుకున్నాం కదా! అది కూడా వేసుకొని, హాఫ్ స్పూన్ పసుపు, 1 స్పూన్ కారం, హాఫ్ స్పూన్ సాల్ట్ వేసుకొని మంచిగా ఇలా ఫ్రై చేసుకోండి. ఈ ప్రాసెస్‌లో ఆయిల్ ఎక్కువ అవసరం లేదనమాట. ఆయిల్ ఎక్కువేస్తే ఏంటంటే చపాతీలో స్టఫ్ పెట్టినప్పుడు ఆయిల్‌గా వచ్చి పాడైపోయిద్దనమాట. మంచిగా రాదు. నెక్స్ట్ 1 స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ ఏసుకొని ఒకసారి ఒక 2 మినిట్స్ ఫ్రై చేసుకోండి. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకొని 1 స్పూన్ గరం మసాలా, 1 స్పూన్ శనగపిండి, కొంచెం కొత్తిమీర వేసుకొని ఒకసారి మంచిగా మిక్స్ చేసుకోండి బాగా. శనగపిండి ఏసేటప్పుడు స్టవ్ ఆఫ్‌లోనే ఉండాలి. ఇలా మిక్స్ చేసుకున్న తర్వాత బాండీలో నుంచి సెపరేట్ చేసుకొని వేరే బౌల్‌లోకి ట్రాన్స్‌ఫర్ చేసేసుకోండి. నెక్స్ట్ ఇది పూర్తిగా చల్లారాలనమాట. అప్పుడే మన స్టఫింగ్ అదంతా చేసుకోవాలి. ఇప్పుడు ఈ మిశ్రమం చల్లారిన తర్వాత చేత్తోటి ఇలా ఒకసారి మొత్తం బాగా కలుపుకోండి. ఇప్పుడు 1 స్పూన్ డ్రై చిల్లీ ఉంటే డ్రై చిల్లీ వేసుకోండి. లేదంటే డ్రై మిర్చి ఒకటి కచ్చా పచ్చాగా దంచుకొని వేసుకోండి. ఇప్పుడు ఒరిగానో కొంచెం వేసుకోండి. ఫ్లేవర్ బావుండిద్దనమాట ఇవి వేసుకుంటే. ఇలా తినేటప్పుడు ఏంటంటే, కొంచెం పిజ్జా స్మెల్ అలా వచ్చిద్దనమాట. పిల్లలకి కొంచెం డిఫరెంట్ స్నాక్స్ లాగా ఫీల్ అవుతారు. సో, అందుకనే ఉంటే వేసుకోండి, లేపోతే స్కిప్ చేసుకోండి. ఇప్పుడు కొంచెం పిండి ముద్దను తీసుకొని ఫ్లోర్ మీద కొంచెం పిండి చల్లుకొని చపాతీని ఎలా చేసుకుంటామో సేమ్ అంతే అనమాట. మరీ పలచగా కాదు, మరీ మందంగా కాదు. మనం ఇంట్లో చపాతీ ఎలా అయితే చేసుకుంటామో అలా చేసుకోండి. ఇలా చపాతీ చేసిన తర్వాత ఇలాంటిది ఒక బౌల్ తీసుకొని ఒక రౌండ్ షేప్ లాగా ఇలా కట్ చేసుకోవాలనమాట. మిగతా పిండిని రిమూవ్ చేసుకొని మళ్ళీ చపాతీలాగే చేసుకొని సేమ్ ప్రాసెస్‌లో ఇలా కట్ చేసి పక్కన పెట్టేసుకోండి అన్నీ. ఇప్పుడు కట్ చేసుకున్న చపాతీలో ఈ స్టఫ్ తీసుకొని కొంచెంగా ఎంతైతే సరిపోయిద్దో అంత కొంచెం తీసుకొని అలా ప్రెస్ చేస్తూ చూపిస్తున్నట్టు ఇలా ప్రెస్ చేయండి. చపాతీ మొత్తం ఇలా ప్రెస్ చేయాలి. ఎడ్జెస్ కొంచెం ఖాళీగా ఉంచండి. ఎందుకంటే మనం ప్రెస్ చేసేటప్పుడు మిల్ మేకర్ స్టఫింగ్ అనేది బయటికి రాకుండా ఉండిద్దనమాట.
సో, ఇలా హ్యాండ్ తోటి, ఫింగర్ తోటి అంచులన్నీ ప్రెస్ చేసిన తర్వాత కొంచెం పిల్లలకి డిఫరెంట్‌గా ఉండాలి కాబట్టి ఎడ్జెస్ ఇలా ఫోర్క్ స్పూన్ తోటి లైట్‌గా ఇలా ప్రెస్ చేయండి. సరిపోద్ది. కొంచెం కొత్తగా ఉండిద్ది. పిల్లలు కూడా ఇష్టంగా తింటారు. సో, ఇవన్నీ ఒక ప్లేట్‌లోకి ట్రాన్స్‌ఫర్ చేసేసుకోండి. మిగతావి కూడా అంతే సేమ్ ఇలానే చేసుకోవాలి. లేదంటే మీకు నచ్చిన షేప్‌లో మీరు చేసుకోవచ్చు. ఇప్పుడు ఒక పాన్ పెట్టుకొని అందులో కొంచెం ఆయిల్ ఎక్కువే వేసుకోండి. ఇక్కడ మనం డీప్ ఫ్రై చేయట్లేదు. మీకు నచ్చితే మీరు డీప్ ఫ్రై చేయొచ్చు. బట్ నేను మాత్రం డీప్ ఫ్రై చేయట్లేదు. నేను కొంచెం ఆయిల్ ఎక్కువ వేసుకొని ఇలా చపాతీలాగే కాల్చుకుంటున్నాననమాట. మాకు ఇలా అవసరం లేదు. మేము డీప్ ఫ్రై చేసుకుంటాము అనుకుంటే హ్యాపీగా చేసుకోవచ్చు. సో, నేను మాత్రం ఇక్కడ 3 టేబుల్ స్పూను ఆయిల్ కొంచెం ఎక్కువే వేసుకున్నాను. ఏసుకొని 2 సైడ్స్ మంచిగా ఎర్రగా కాల్చుకోవాలనమాట. ఈ ప్రాసెస్ అంతా నేను లో ఫ్లేమ్‌లోనే చేస్తున్నాను. హై ఫ్లేమ్‌లో పెడితే ఏంటంటే త్వరగా మాడిపోయిద్ది. లోపల పచ్చిగా ఉండిద్ది. అందుకనే లో ఫ్లేమ్‌లోనే కొంచెం టైం ఎక్కువైనా సరే లో ఫ్లేమ్‌లో పెట్టుకొని ఓపికగా కాల్చుకోండి. సో, ఫైనల్‌గా ఈ కలర్ వస్తే సరిపోయిద్దనమాట. ఇప్పుడు బాగా కుక్ అయినవన్నీ వేరే ప్లేట్‌లోకి తీసేసుకోండి. ఇంకా మిగతావి కూడా అంతే సేమ్ ప్రాసెస్. మిగతావి కూడా అలానే కుక్ చేసుకోండి. మంచిగా ఫ్రై చేసుకోండి 2 వైపులా. ఇక్కడ నేను ఫ్రై చేసేవి చేస్తూనే ఉంటే తినేవి తింటూనే ఉన్నారు. ఫైనల్‌గా అయితే నాకు ఇక్కడ 5 మిగిలాయి. వాటిని మీకు చూయిస్తున్నాను. పిల్లలకి ఒకసారి ఇలా చేసి పెట్టండి. చాలా అంటే చాలా హెల్తీగా, చాలా ఇష్టంగా తింటారు. చాలా స్మూత్‌గా ఉంటాయి. ఇక్కడ నేను స్టఫింగ్ కోసం మిల్ మేకర్ యూజ్ చేశాను. మీరు చికెన్ కూడా యూజ్ చేసుకోవచ్చనమాట. సన్న పీసెస్‌గా కట్ చేసుకొని, ఫ్రై చేసుకొని వాడుకోవచ్చు. చికెన్ కానీ, ఎగ్ కానీ ఏదైనా సరే ఈ ప్రాసెస్‌లోనే చేసుకోండి. చాలా అంటే చాలా బావుంటాయి. సో, వీడియో నచ్చిందని అనుకుంటున్నాను. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, అలానే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకెందుకు లేటు మీ పిల్లలకి స్నాక్స్‌గా కానీ, లంచ్‌గా కానీ, లేదంటే డిన్నర్‌గా కానీ, మార్నింగ్ బ్రేక్‌ఫాస్ట్‌కైనా దేంట్లోకైనా చాలా అంటే చాలా టేస్టీగా ఉండిద్ది.